అందరికీ నమస్తే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి, ఇద్దరు మహిళల గురించి, ఇద్దరు జర్నలిస్టు కులానికి చెందినటువంటి వ్యక్తులు, జర్నలిజం అనే కులానికి చెందినటువంటి వ్యక్తులు ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. సరే, వీళ్ళిద్దరిది చెరొక రూటు, ఇద్దరిది ఒక రూట్ అయితే కాదు, పేరుకు జర్నలిజమే, కానీ ఒకళ్ళు ఒకవైపు ఒకళ్ళు ఒకవైపు పనిచేస్తూ ఉన్నారు. సరే, వీళ్ళు దేనికి పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు, ఎందుకు వీళ్ళ మధ్య వార్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే, నేను ఇంతవరకు ఈ ఛానల్ పెట్టాక నాకు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు, కానీ ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అని ఒక ఆలోచన చేస్తున్నాం. పెట్టినా ఇబ్బంది లేదు, నిజాన్ని నిర్భయంగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నిజాన్ని మాత్రమే నిర్భయంగా మాట్లాడటం కోసం ఈ వీడియో చేస్తున్నాం. అంతేగాని ఏదో అపోహలతోటో కుళ్ళు కుట్రాలు కుతంత్రాలతో అయితే కాదు. కానీ ఒక విషయాన్ని ప్రజల్లోకి క్లారిటీగా తీసుకెళ్ళటం కోసం, నిజం చెప్పాలంటే ఒకళ్ళు మతభక్తితోటి, మత ఆచారాలతోటి మతాన్నే హైలైట్ చేయాలంటూ, పార్టీని హైలైట్ చేయాలంటూ ఒక వ్యక్తి ఉంటే, ఒక వ్యక్తి దేశ భవిష్యత్తుని, దేశం కోసం పనిచేయాలంటూ, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒకళ్ళేమో దేశం అంటే మనుషులు కాదు, మతాన్ని నడిపించేటువంటి పార్టీ అంటూ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతా ఉంది. సో ఇప్పుడు మీరు thumbnail చూశారు కదా, అర్థమైపోయి ఉంటుంది నేను మాట్లాడుతున్న ఎవరి గురించో. తులసి చంద్ తెలుసు కదా, ప్రముఖ జర్నలిస్టు, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు ఈమె. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈమె పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఈమె పాపులర్గా బాగా పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఈమె ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి, ఇట్లా ప్రముఖ పత్రికల్లోనే జర్నలిస్ట్గా పనిచేశారు. సో మనకు తెలుసు, ఆమె ఛానల్ పెట్టారు. ప్రతి విషయం మీద కూడా దేశానికి సంబంధించి కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, అంటే వాళ్ళు అనుకునే పద్ధతి, అంటే అది బాగాలేదు కాబట్టి దాని గురించి వివరిస్తూ ఉంటుంది, అలా చెప్తూ ఉంటుంది. సో అది కొంతమందికి వ్యతిరేకత కావచ్చు. ఈమె కమ్యూనిజం భావాలతోటి వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే రచ్చరాములమ్మ గతంలో V6లో ఛానల్లో పనిచేస్తూ, ఆ తర్వాత బయటకు వచ్చేసి తను ఓన్గా ఒక ఛానల్ని క్రియేట్ చేసుకుని తను కూడా పొలిటికల్ అనాలిసిస్, సామాజిక స్పృహ మీద కొన్ని వీడియోలు చేస్తారు. కొంతవరకు బాగానే చేశారు, కానీ ఈ మధ్యకాలంలో బీజేపీకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు ఆమె. సరే, చేసుకోవచ్చు, తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది ఇక్కడ పెద్ద మ్యాటర్ అయితే కాదు. కానీ నిజానికి ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి విద్యార్థుల నిరసన ర్యాలీ ఏదైతే ఉందో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో, అప్పుడు జరిగినటువంటి విషయాల్లో మరీ ముఖ్యంగా తులసి చంద్ గారు చేసేటువంటి వీడియోలకి, రచ్చరాములమ్మ గారు చేసేటువంటి వీడియోలకి కొంచెం డిఫరెన్స్ బయలుదేరింది. ఆమె పూర్తిగా రచ్చరాములమ్మ అనే ఆమె పూర్తిగా బీజేపీకి కన్వర్ట్ అయ్యి మాట్లాడినట్టుగా, బీజేపీయే ఇది నిజమైన పార్టీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దొంగల్లాగా కొంత మాట్లాడుతూ ఉంది. అంటే ఏమికి తోడు ఇంకొక అక్క కూడా ఉంది, మన లక్ష్మి అక్క గారు. అదే మనకు తెలుసు కదా, సంక్రాంతి పండగని ఏం చెప్పారు, కమ్మవారి పండగ అని చెప్పింది కదా ఒక లక్ష్మి అక్క. ఆమె గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మీద మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో రచ్చరాములమ్మ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ, కాక్రోచ్ పార్టీ అంటే పార్టీ విషయాన్ని పక్కన పెడితే, నీట్ పేపర్ లీకేజీ గురించి సరైన సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల్లో టెర్రరిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, ఇతర దేశాల వ్యక్తులు ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు అంటూ ఇట్లా రకరకాలుగా ఆమె స్టైల్ ఆఫ్ వేలో ఆమె వార్తలు చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ విద్యార్థులు ఎంతమంది చనిపోయారు, ఎలా జరుగుతుంది, ఇది విద్యార్థుల మీద జరిగినటువంటి తప్పుల్ని ఖండించాలి అంటూ, విద్యార్థులకు మేలు జరగాలి, విద్యార్థుల జీవితాలు బాగుండాలి అంటూ విద్యార్థి వర్షంలో తులసి చంద్ గారు మాట్లాడారు. ఇప్పుడు భారతదేశంలో నిజాలుగా మాట్లాడాలంటే, అబద్ధాలుగా మతభక్తితోటి, మూఢ నమ్మకాలతోటి బతకాల్సిన అవసరం లేదు. సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్క విషయాలు కూడా
అభివృద్ధి చెందుతాం, ఆర్థికంగా బలం పెరుగుతూ ఉంది. దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఇలాంటి దేశాల్లో మీ మతాచారాలని ఎవరు తప్పుపట్టరు. దేవుడు ఉన్నాడన్నా లేడన్నా అది ఆత్మకు సంబంధించింది, ఎవరి విషయం వాళ్ళది. అంతేకాని దాన్ని పబ్లిక్లోకి, ఒక విషయంలోకి, స్కూల్స్ కాలేజీలోకి, ఎగ్జామ్లోకి, అందులో ఒక గొప్పదైనటువంటి నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి దాంట్లో మతాన్ని లాగకూడదు. రత్నరామలమ్మ గారు చేసింది అదే. ఆమె ఆ తప్పు చేసిందని నేను అంటలేదు. కాకపోతే ఆమె బీజేపీకి సపోర్ట్ చేసి ప్రజల్ని తప్పుడు దారిలో నడిపించడానికి ఇస్తున్నటువంటి సమాచారం కొంచెం ఇబ్బందికరమని తెలుసుకోవాలి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు మీ పిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా భారతీయులే. నిజంగా కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ నీట్లో ఫెయిల్ అయిపోతే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే దగ్గర 25-35 మంది విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయారు. దాని మీద దృష్టి పెట్టకుండా బీజేపీ పార్టీ మంచిదేవితే మంచిది చెడుదో కాదు. అసలు పార్టీలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు. అక్కడ విద్యార్థులు ర్యాలీ చేస్తున్నారు, విద్యార్థుల మీద చర్చించాలి, విద్యార్థులతో మాట్లాడాలి. నీకు చేతనైతే సహాయం చేయకపోతే కాముగా ఊరుకో. వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షని, వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనని, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఆ ర్యాలీ ఉందో దాన్ని తప్పుపట్టడమే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. దాన్ని కేవలం ఇతర దేశస్తులు, గూండాలు, నక్సలైట్లు, టెర్రరిస్టులు దాంట్లో ఉన్నారు, అందువల్లే అది అంతమంది వచ్చారు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు అంటూ రామలమ్మ గారు, ఆమె వర్గానికి చెందినటువంటి కొంతమంది జర్నలిస్టులు మాట్లాడటం జరిగింది. కానీ తులసిచంద్ గారు మాత్రం నిజంగానే నిర్భయంగా అక్కడ ఏమి జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి జర్నలిజాన్ని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాలి. ఆమె సరిగ్గా చేయలేదని నేను అంటలేదు, ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు మంచిగా జర్నలిజం చేసినటువంటి వ్యక్తే. రచ్చరాములం అని ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, మంచి ప్రోగ్రామ్, మంచి వెళ్ళినటువంటి పర్సన్. కానీ ఎందుకు ఇలా మాట్లాడటం, ఎందుకు ఇలా ఒక మతాన్ని పైన వేసుకొని విద్యార్థుల భవిష్యత్తును కూడా తప్పుడు దారిలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఆమెకి? చేయకపోతే కాముగా ఉండొచ్చు, కానీ ఈమె మీద పగన, లేకపోతే విద్యార్థుల మీద పగన, బీజేపీ పార్టీకి వీళ్ళందరూ సపోర్ట్ చేయలేదనే కక్షన ఎందువల్ల అలా చేస్తుంది? తులసిచంద్ గారు అయితే ఉన్నటువంటి విషయాన్ని హ్యాపీగా మాట్లాడారు, అందరికీ తెలియజేశారు. మరి ఎందుకు రామలమ్మ గారు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకా ఇలాంటి దట్టి పాలిటిక్స్, దట్టి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మరీ ఎక్కువైపోయారు. ఎందుకంటే వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, ఒక స్టోరీ మీద అవగాహన ఉండదు. ఏదో ముక్కు కనిపించుకొని 2 విషయాలు మాట్లాడేసి పూర్తిగా వదిలేసేస్తారు, దాన్ని పబ్లిసిటీ చేస్తారు. అమాయకులందరూ ఆయన నమ్మేదను దాని మీద మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎవ్వరు మతం గురించి మాట్లాడరు, ఎవ్వరు కులం గురించి మాట్లాడరు, ఎవరు పార్టీ గురించి కాదు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. చెప్పాం కదా ముందుగానే, మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా గా ఉండొచ్చు, కానీ వాళ్ళు భారతీయులు, ఫస్ట్ భారతీయులు. అందుకే మహాకవి గురజాడ గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే మతం కాదు. ఆలోచించండి, కామెంట్ చేయండి.